రేవంత్ ఇంటి పేరు ఎనుముల కానీ ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, కోతెల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తన మీద కేసు పెట్టాడని విమర్శించారు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 2 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వకుండా కోత పెట్టాడని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చింది భారతదేశంలో ఒకే ఒక్క నేత కేసీఆర్ అని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న ఇజ్జత్ తీస్తున్నాడు రేవంత్ అని ఎద్దేవా చేశారు. నేను పటాన్ చెరువు మీద ఆయనకు నాకైతే అర్థం కాలేదు. పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు. మరి నాట్లు వేస్తుందా లేదా? పంటలు వండిస్తుందా లేదా? వచ్చి చూడు. రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట పాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటు? నెర్రలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్య కృషివలుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. కాళేశ్వర గంగతో తెలంగాణ కాళ్లు కడిగిన రోజు నేడు అని తెలిపారు. కేసీఆర్ భాగీరథ సంకల్పం సాహకరమైన నేటికి 6 ఏళ్లు దాటిందని తెలిపారు. సముద్రం వైపుకు పరుగులు పెడుతున్న గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎగువకు ఎత్తిపోసి మన బీళ్లను సిరుల మానంగా తీర్చిదిద్దారని అన్నారు. ఎన్నో అవాంతరాలు, అనేక సవాళ్లు, వివాదాల చిక్కుముడులను విప్పుకుంటూ 3.5 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేశారని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ సాగునీటి రంగ చరిత్రలోనే ఇంత వేగంగా పూర్తి చేసిన ప్రాజెక్టు ఇంకొకటి లేదన్నారు.